హే గైస్, ఎలా ఉన్నారు? అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ రికమెండేషన్లో ఇది 4th వీడియో. పార్ట్ 1, 2 and 3 ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా నెంబర్ 1 వచ్చేసి 3 బాడీ ప్రాబ్లం. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అలా ఒక సైంటిస్ట్ చనిపోయినప్పుడు ఆ సైంటిస్ట్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ మీట్ అవుతారు. అందులో ఒక అమ్మాయికి కౌంట్ డౌన్ లాంటి ఒక విజన్ కనబడుతూ ఉంటది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైతే 0కి అవుతుందో ఆమె చనిపోతుంది అని ఇంకో అమ్మాయి వచ్చి ఆమెకు చెప్తుంది. ఆ కౌంట్ డౌన్ ఆగిపోవాలి అంటే మీరు పనిచేస్తున్న ఆ సైన్స్ ప్రాజెక్ట్ ని షట్ డౌన్ చేయాలి అని ఆ అమ్మాయి చెప్తుంది. అసలు వీళ్ళు పనిచేసే ఆ సైన్స్ ప్రాజెక్ట్ ఏంటి, ఆ కౌంట్ డౌన్ ఎందుకు వస్తుంది, సైంటిస్టులు అందరూ ఎందుకు చనిపోతున్నారు, దీనికి ఏలియన్స్ కి లింక్ ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ ప్లాట్ నేను ఎంత ఎక్కువ చెప్పినా సరే మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంటది. సైన్స్ ఫిక్షన్ లవర్స్ కి అయితే ఈ సిరీస్ పండగ అని చెప్పవచ్చు. క్రియేటర్స్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని క్రియేట్ చేసిన వాళ్ళు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 8 చెడగొట్టినా సరే అంతకుముందు 7 సీజన్స్ అనేవి చాలా గొప్పగా తీశారు. ఇప్పుడు ఈ సిరీస్ కి ఇంకో ప్రాబ్లం లేదు. ఏంటంటే బుక్స్ అన్ని ఆల్రెడీ రాసేసి ఉంచారు. వీళ్ళు సొంతంగా వీళ్ళ క్రియేటివిటీని చూపించాల్సిన పని లేదు. సో ఇంకా బెటర్ గానే తెస్తారు. టెక్నికల్ గా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అదిరిపోతాయి మొత్తం. వర్చువల్ రియాలిటీ సీన్స్ ఈ సిరీస్ లో కొన్ని ఉంటాయి. అవి మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కేవలం 8 ఎపిసోడ్లు మాత్రమే, ఒక్క సీజన్ మాత్రమే. ఫ్యామిలీతో చూడకండి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 2 వచ్చేసి ఇన్స్పెక్టర్ అవినాష్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఇన్స్పెక్టర్ అవినాష్ తనకి వచ్చిన కేసెస్ ని ఎలా సాల్వ్ చేశాడు అని. ప్లాట్ సింపుల్ అయినా సరే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఈ సిరీస్ లో ఉంటాయి. ఆ ఎలివేషన్ సీన్స్ గానీ, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ఓవర్ ద టాప్ ఫైట్ సీన్స్ గానీ అన్ని మనకి ఈ సిరీస్ లో ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇన్స్పెక్టర్ అవినాష్ క్యారెక్టరే చాలా హైలైట్ గా ఉంటది. ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన రణదీప్ హూడా గారు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకి బోర్ అనేది ఎక్కడ కొట్టదు. ఈ సిరీస్ లో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటది. కానీ స్టోరీ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటది. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఫ్యామిలీతో చూడకండి. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ద హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళొక ఇంట్లో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి దెయ్యాలు కనిపించడం ఇలాంటివి చాలా జరిగాయి. ఆ ఇంటితో వాళ్ళకి పెద్ద సంబంధమే ఉంది. ఆ ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా ఆ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. అసలు ఆ ఇంటికి వాళ్ళకి సంబంధం ఏంటి, దీని నుంచి వీళ్ళు బయటపడ్డారా లేదా అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో నాకు మెయిన్ గా ఏం నచ్చిందంటే, స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ప్యాటర్న్ తో మనకొక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అలాగే కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. యాక్టర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని దెయ్యాల సీన్లు ఉంటాయి. అవి మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తాయి. హర్రర్ లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్రర్ అనుకోవచ్చు దీన్ని. హర్రర్ ని ఇష్టపడే వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవరు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు. ఫ్యామిలీతో చూడకండి. ఒక్క సీజన్ మాత్రమే ఉంటది. 10 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. తర్వాత నెంబర్ 4 వచ్చేసి బాడీ గార్డ్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, ఒక బాడీ గార్డ్ ఒక హోమ్ సెక్రటరీని ఆపదల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేశాడు అని. అంటే అసలు ఆపద ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన ఇద్దరు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మంచి మంచి యాక్షన్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతారు. ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ తో మెయిన్ గా ఓపెనింగ్ సీన్ చాలా హైలైట్ గా ఉంటది. అలాగే క్లైమాక్స్ సీన్ కూడా బాగా తీశారు. కానీ హీరో ఒక పదాన్ని చాలా వెరైటీగా పలుకుతూ ఉంటాడు. ఆ పదం ఏంటో మీరు ఈ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ చూసుంటే అదేంటో కింద కామెంట్ చేయండి. సస్పెన్స్ టైప్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ని డెఫినెట్ గా చెక్అౌట్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక సీజన్ మాత్రమే ఉంది. 6 ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి. తెలుగులో లేదు. ఫ్యామిలీతో చూడకండి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 80%. తర్వాత నెంబర్ 5 వచ్చేసి ఇన్సైడ్ ఎడ్జ్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, క్రికెట్ బెట్టింగ్ గురించి ఉంటాయి. అంటే అసలు క్రికెట్ లో బెట్టింగ్ ఎలా జరుగుతుంది, దాని వెనకాల ఎంత పెద్ద మాఫియా ఉంటది, అండ్ దానివల్ల ప్లేయర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది, ఇలా చాలా విషయాల గురించి ఈ సిరీస్ లో డిస్కస్ చేశారు. అండ్ ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు దీన్ని. ఇంకా చెప్పాలంటే మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ ఎంత ఫేమస్, ఆ రేంజ్ లో ఫేమస్ అవ్వాల్సిన సిరీస్ ఇది. ఇందులో మెయిన్ గా వివేక్ ఓబెరాయ్ గారి క్యారెక్టర్ అయితే హైలైట్ గా ఉంటది. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేవి ఈ సిరీస్ లో చాలా ఉంటాయి. మనకి ఎగ్జైట్మెంట్ కలుగుతూనే ఉంటది సిరీస్ చూస్తున్నంత సేపు కూడా. ఈ సిరీస్ లో మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 సీజన్స్ చాలా బాగుంటాయి. కానీ 3వ సీజన్ అంత గొప్పగా ఉండదు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉంది. ఫ్యామిలీతో చూడకండి. 3 సీజన్లు ఉంటాయి. మొత్తం కలిపి 30 ఎపిసోడ్లు ఉంటాయి.
నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 85%. తర్వాత నెంబర్ 6 వచ్చేసి లూపెన్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, వాళ్ళ నాన్నని చంపినందుకు తన కొడుకు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అని. నేను చెప్పింది జస్ట్ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంతే, కానీ అండర్లయింగ్ ఈ సిరీస్ లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. సిరీస్ లో మేజర్ హైలైట్ అయితే మాత్రం ఆ స్క్రీన్ ప్లే. పాస్ట్ కి ప్రజెంట్ కి మధ్య షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అండ్ ఆ పాస్ట్ ని ప్రజెంట్ తో లింక్ చేసిన విధానం అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. ఒమార్ సాయి గారి పర్ఫార్మెన్స్ కూడా టెర్రిఫిక్ గా ఉంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సిరీస్ కి ఏ టోన్ లో కావాలో అలానే ఉంటది, పర్ఫెక్ట్ గా ఉంటది. ఆ రాబరీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఈ సిరీస్ చూస్తున్నంత సేపు కూడా. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం 3 సీజన్లు ఉంటాయి, 17 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. ఫైనల్ గా నెంబర్ 7 వచ్చేసి ఫ్రమ్. ప్లాట్ ఏంటో సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ వెకేషన్ కోసం వ్యాన్ లో వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక చెట్టు పడిపోద్ది. సరే అని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తే వాళ్ళు తిరిగిన చోటే తిరుగుతూ ఉంటారు, ఒక లూప్ లో ఇరుక్కుపోతారు. అప్పుడు వాళ్ళకి కొంతమంది మనుషులు కనబడతారు. వాళ్ళేమో ఈ ఫ్యామిలీని చాలా వింతగా చూస్తారు. అండ్ ఆ తర్వాత వీళ్ళకి ఒక మైండ్ పోయే నిజం తెలుస్తుంది. ఆ మైండ్ పోయే నిజం ఏంటి, వీళ్ళు ఎందుకని తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. ఈ సిరీస్ లో వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్టే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. అలాగే ఆ మిస్టరీని హోల్డ్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సిరీస్ ఇంకా ఎండ్ అవ్వలేదు, సీజన్ 4 కూడా వస్తుంది ఏప్రిల్ 19న. మీలో చాలా మందికి ఈ సిరీస్ గురించి తెలిసే ఉంటది, అయినా సరే ఈ సిరీస్ కి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు అని నేను ఫీల్ అవుతా. అండ్ ఈ సిరీస్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సీజన్ 2 అండ్ సీజన్ 3 కూడా నేను సీజన్ 4 రిలీజ్ అయ్యే ముందు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ సిరీస్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం 3 సీజన్లు 30 ఎపిసోడ్లు ఉంటాయి. నా రికమెండేషన్ పర్సెంట్ వచ్చేసి 90%. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా మాకు తెలపండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.